మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. అసలు ఈ షో కాన్సెప్ట్ ఏంది? అసలు 10 జంటలు వస్తారంటున్నారు. మరి ఎవరెవరు వస్తున్నారు? ఎన్ని రోజులు ఉంటుంది ఈ షో? ఇది రియాలిటీ షోనా కాదా? ఇది మన 'బిగ్ బాస్' షో లాగా వర్కౌట్ అవుతుందా కాదో మనం ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇవన్నీ డీటెయిల్స్ చెప్తాను. ఇప్పటి నుంచి ఈ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో గురించి మన ఛానల్‌లో ఎవ్రీడే అప్డేట్స్ వస్తుంటాయి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక షో కాన్సెప్ట్ వచ్చేసి, షో గురించి మాట్లాడుకుంటే 10 సెలబ్రిటీస్ కపుల్స్ 70 డేస్ 1 విల్లా. ఇది జియో హాట్‌స్టార్ అండ్ స్టార్ మాలో రాబోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బిగ్ బాస్ షో లాగే. బిగ్ బాస్ షో ఎలాగ వస్తుందో హాట్‌స్టార్‌లో అండ్ స్టార్ మాలో ఇది కూడా సేమ్ అంతే. కానీ ఇది రియాలిటీ షోనా కాదా అని మాట్లాడుకుంటే, ఇది నాకు తెలిసి బిగ్ బాస్ అంత రియాలిటీగా అయితే ఉండదు. రియాలిటీ షోనే అంటున్నారు కానీ వీళ్ళకు నచ్చినట్టు దీన్ని కాన్సెప్ట్ మార్చుకోవచ్చు వీళ్ళు, ఏదైతే మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారో. బిగ్ బాస్ షో అలా కాదు కదా. మనకి ఈరోజు షూట్ జరిగింది, దాని తర్వాత డే టెలికాస్ట్ అవుతుంది. కానీ ఇది అలా కాదు. ఇది ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిందంట. కానీ దీన్ని స్ట్రీమింగ్ మాత్రం ఆఫ్టర్ బీబీ జోడీ సీజన్ 2 ఉంది కదా, అది అయిపోయిన తర్వాతనే టెలికాస్ట్ చేస్తారు. అది అయిపోయిన ఆ వీక్ నుంచి లేదా 1 వీక్ గ్యాప్ తర్వాత టెలికాస్ట్ చేస్తారు. దానంత రియాలిటీగా అయితే ఉండదు నాకు తెలిసి. బిగ్ బాస్ అనేది అల్టిమేట్ రియాలిటీ షో అది. దాన్ని మించిన రియాలిటీ షో రాదు. ఇది కొద్దిగా ఎంతైనా కాన్సెప్ట్ వైజే ఉంటుంది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేస్తారు. టీఆర్పీ కోసం ఏదైనా చేసే ఛాన్స్ ఉంది. మరి ఎలా నడిపిస్తారో చూద్దాం. అయితే ఆ 10 సెలబ్రిటీ కపుల్స్ ఎవరు, ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం. అయితే ఈ షో హిందీ నుంచి కాపీ చేశారని చాలామంది అంటున్నారు, కానీ హిందీలో కూడా ఇలాంటి షో లేదు. అయితే యాక్చువల్గా హిందీలో కొన్ని షోస్ ఉన్నాయి, కానీ మనకన్నా ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' దీనికన్నా చాలా వైల్డ్గా ఉంటాయి అవి. అవి మన ఆడియన్స్ చూడలేం. మనం ఫ్యామిలీతో కలిసి అందరం కలిసి చూడలేము. అలాంటి షోలు ఉంటాయి అవి హిందీలో. అలాంటి షో అయితే మనది కాదు. సెలెక్ట్ చేసిన కపుల్స్ బట్టి చెప్పొచ్చు. మనకు తెలుసు అలాంటి షోలు మన దగ్గర వర్కౌట్ కావని. కాబట్టి అలాంటి షో కాదు, అందరూ ఫ్యామిలీ చూడొచ్చు ఈ షోలని. అయితే ఈ షోకి మన బిగ్ బాస్కి ఉన్నట్టు ఓటింగ్స్ ఉంటుందా ఆడియన్స్ నుంచి అంటే అది ఇంకా క్లారిటీ లేదు. అయితే జడ్జెస్ ఉంటారని చెప్పారు. మరి జడ్జెస్ కూడా ఇంకా క్లారిటీ రాలేదు. హోస్ట్ అయితే శ్రీముఖి. ఈ షోకి హోస్ట్ శ్రీముఖి. 10 జంటలు ఉంటాయి, ఒక విల్లా, 70 డేస్. ఎవరికి స్కోర్ తక్కువ వస్తే వాళ్ళు ఎలిమినేట్ అవుతుంటారు. మరి ఇందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా తప్పకుండా పెడతారు. అలా కూడా ఉంటుంది. చూద్దాం. 70 డేస్ అంటే మామూలు విషయం కాదు. మరి చూద్దాం. మరి జంటలుగా ఎవరెవరు వచ్చారో ముందుగా మాట్లాడుకుందాం. హరీష్ అండ్ హరిత. మన బిగ్ బాస్ సీజన్ 9 హరీష్ గారు ఉన్నారుగా, హరిత హరీష్, వాళ్ళు జోడీగా రాబోతున్నారు. అండ్ ప్రియాంక అండ్ శివ. ప్రియాంక తెలుసు కదా మనకు, సీరియల్స్ అండ్ మన బిగ్ బాస్లో కూడా వచ్చింది. అండ్ తన హస్బెండ్ శివ సీజన్ 10కి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అండ్ అంజలి అండ్ పవన్. అంజలి గారు వచ్చేసి సీరియల్ నుంచి, వాళ్ళు కూడా వస్తున్నారంట. అండ్ వసంతి అండ్ కళ్యాణ్. వసంతి మనం బిగ్ బాస్లో చూసాం వసంతి గారిని. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోనియా అండ్ సిద్ధు. యూట్యూబ్ నుంచి సోనియాని చూసాం మనం, కొన్ని సినిమాలో చూసాం అండ్ కొన్ని షోస్లో కూడా చూసాం. వీళ్ళ జంట కూడా రాబోతుంది. మహేష్ అండ్ శాండ్రా గారు చాలా సీరియల్స్లో నటించారు. అండ్ నూకరాజ్ అండ్ ఆయిషా, జబర్దస్త్ నుంచి మన నూకరాజ్ ఆయిషా గారు రాబోతున్నారు. అండ్ శుభశ్రీ అజయ్. శుభశ్రీ గారు బిగ్ బాస్లో వచ్చారు ఆల్రెడీ, మనం చూసాం. నటరాజ్ అండ్ నీతు. మన నటరాజ్ మాస్టర్ ఎట్లుంటాడో తెలుసుగా, మాస్టర్ వస్తే రచ్చ అయిపోద్ది. మరి ఒకే విల్లాలో 70 డేస్ అంటున్నారు. మరి మాస్టర్ మాత్రం పేకాట ఆడతాడు ఒక్కొక్కలని, రచ్చ ఉంటుంది మాస్టర్ దగ్గర నుంచి. అండ్ హరీష్ గారి దగ్గర నుంచి మాత్రం మాస్ చూడబోతున్నాం మనం మాత్రం. వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి దత్తు కుమార్ అండ్ రమ్య. వీళ్ళు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో చాలా ఫేమస్. వీళ్ళని కూడా తీసుకున్నారంట. అయితే మనకు ఒక జోడి మిస్ అయింది ఇక్కడ. మనం ముందు మాట్లాడుకున్నాం కదా, రూమర్స్ వచ్చాయి కదా.
ఏంటంటే దువ్వాడ మాధురి అండ్ దువ్వాడ వాళ్ళు ఉన్నారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు వస్తారని చెప్పారు కానీ వాళ్ళు లేరు. ప్రజెంట్ వచ్చిన ఇన్ఫర్మేషన్లో మాత్రం నాకు తెలిసి ఈ షోలో టాస్కులు ఉంటాయి, పరిగెత్తడాలు, దూకడాలు అన్నీ ఉంటాయి కాబట్టి అందుకే వాళ్ళు రాలేరనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనం ఈ లిస్ట్లో చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ యంగే. ఎందుకంటే షోలో ఫిజికల్ టాస్కులు ఖచ్చితంగా ఉంటాయి. ఒక విల్లాలో అయినా కానీ ఫిజికల్గా, మెంటల్గా అన్ని రకాలుగా ప్లాన్ చేస్తారు కాబట్టి వాళ్ళు రాలేరనిపిస్తుంది నాకైతే. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో కాదో చూద్దాం. కానీ ఇంట్రెస్టింగ్గా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒకే విల్లా కాబట్టి ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేస్తారు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కంటిన్యూగా అప్డేట్స్ ఇస్తుంటాను. థ్యాంక్ యూ గైస్.